మెగానెన్ టీవీ ఒక చిన్న పేపర్ లీకు కోట్లాది మంది విద్యార్థుల కలలను ఛిద్రం చేసింది. నీట్ పరీక్షా పత్రాల లీకేజీపై దేశవ్యాప్తంగా రాజుకున్న మంటలు ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీని తాకాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోజు జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కి ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు, యువత ఢిల్లీలో భారీ ఆందోళనకు దిగారు. సీజేపీ పిలుపునిచ్చిన ఈ చలో సంసద్ మార్చుతో సెంట్రల్ ఢిల్లీ మొత్తం దద్దరిల్లిపోయింది. అయితే ఈ ఉద్యమం ఇప్పుడు కేవలం విద్యార్థులకే పరిమితం కాలేదు. దేశంలోని బడా రాజకీయ నాయకులు సైతం ఈ ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు. తాజా రాజకీయాల్లో ఇప్పుడు కొత్త అలజడి మొదలైంది. దేశ రాజధాని ఢిల్లీలో సాగుతున్న నిరసనలకు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పూర్తి మద్దతు ప్రకటించారు. ఒకప్పుడు బీజేపీపై విమర్శల వర్షం కురిపించిన మమత ఇప్పుడు ప్రతిపక్ష కూటమి ఐక్యత గురించి బలంగా మాట్లాడుతున్నారు. ఇది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం మరింత తీవ్రతరం కాబోతుందన్న స్పష్టమైన సంకేతం. ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలకు ఆమె మద్దతు ప్రకటించడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేపుతోంది. ఈ మొత్తం పరిణామం వెనుక ఉన్న అసలు కారణం కాక్రోచ్ జనతా పార్టీ. మే నెలలో అభిజిత్ దీప్కే అనే యువకుడిచే స్థాపించబడిన ఒక వినూత్న రాజకీయ ఉద్యమం నిరుద్యోగ యువతను కాక్రోచెస్తో పోల్చారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ పార్టీ ఆవిర్భవించింది. నిరుద్యోగం, పరీక్షా పత్రాల లీకేజీలు, ప్రభుత్వ జవాబుదారీతనం వంటి కీలక అంశాలపై హాస్యం, మీమ్స్ను ఉపయోగించి ఈ ఉద్యమం ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతానికి ఇది భారత ఎన్నికల సంఘం వద్ద నమోదైన రాజకీయ పార్టీ కానప్పటికీ యువతలో ఇది మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు మమతా బెనర్జీ ఈ యువ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ద్వారా యువతలో తన పట్టును నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ అమరవీరుల దినోత్సవ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ సీజేపీకి తాము మొదటి నుంచి మద్దతు ఇస్తున్నామని, అవసరమైతే ఢిల్లీ వెళ్లి వారి నిరసనలో పాల్గొంటామని స్పష్టం చేశారు. ఇండియా కూటమి బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యంగా ఉండాల్సిన సమయం వచ్చిందని ఆమె పిలుపునిచ్చారు. గత మే నెలలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మమతా బెనర్జీ ప్రతిపక్ష నేతగా తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు. ఆమె బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఇది భయంతో కూడిన ప్రభుత్వం అని అభివర్ణించారు. తమ పార్టీ కార్యకర్తలను బీజేపీ హత్య చేసిందని, వేధించిందని ఆమె ఆరోపించారు. సోమవారం జరిగిన తృణమూల్ అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ అడ్డుకోవడానికి ప్రయత్నించిందని మమత ఆరోపించారు. ఈ సందర్భంగా అభిషేక్ బెనర్జీతో కలిసి తాను అమరవీరుల దినోత్సవ వేదికను బీజేపీ దాడుల నుంచి రక్షించుకున్నామని, పోలీసులకు పలుమార్లు సమాచారం ఇచ్చినా ఎలాంటి సహాయం లభించలేదని ఆమె తెలిపారు. ఇది ఎవరి ఆదేశాలతో జరిగిందో తమకు తెలుసునని ఆమె పరోక్షంగా బీజేపీపై విమర్శలు చేశారు. ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజా పరిణామాల్లో ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను మమతా బెనర్జీ ఖండించారు. ఈ సంఘటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తన కారును వెనక్కి తిప్పుకున్నారని ఆమె విమర్శించారు. బీజేపీ అరాచకాలను ప్రజలు గ్రహిస్తున్నారని, హిట్లరు, స్టాలిన్లను కూడా బీజేపీ దాటేసిందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో మోసాలకు పాల్పడి ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించిన వారిని త్వరలో బయటపెడతామని ఆమె హెచ్చరించారు. త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానని, తనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే వారికి తగిన గుణపాఠం చెబుతానని మమత సవాల్ విసిరారు. ఈ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో పశ్చిమ బెంగాల్ రాజకీయాలను మరింత వేడెక్కించే అవకాశం ఉంది. మమత తన నిరసనలను మరింత ఉధృతం చేసి జాతీయ స్థాయిలో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడానికి ప్రయత్నిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియా కూటమిని బలోపేతం చేయాలని ఆమె పిలుపు భవిష్యత్తు రాజకీయాల దిశను నిర్దేశించవచ్చు. తాజా పరిణామాలను నిశ్చితంగా గమనిస్తే మమతా బెనర్జీ ఒక వ్యూహాత్మక అడుగు వేస్తున్నారని స్పష్టమవుతుంది. కేవలం రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో తన ప్రభావాన్ని పెంచుకోవాలని ఆమె చూస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీ వంటి యువత కేంద్రీకృత ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ద్వారా ఆమె యువ ఓటర్లను ఆకర్షించాలని భావిస్తున్నారు. ఇది బీజేపీకి వ్యతిరేకంగా ఒక బలమైన జాతీయ ప్రతిపక్షాన్ని నిర్మించే ప్రయత్నంలో ఒక భాగం. గతంలో కూడా ఆమె బీజేపీ వ్యతిరేక కూటములను బలోపేతం చేయడానికి ప్రయత్నించారు. ఈసారి ఇండియా కూటమిని వేదికగా చేసుకుని బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏకం చేయాలనే పట్టుదలతో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు మమతకు ఒక ఎదురు దెబ్బ అయినప్పటికీ ఆమె పోరాట స్ఫూర్తిని ఏమాత్రం తగ్గించుకోలేదు.
ఈ నిరసనలు ప్రకటనలు రాబోయే లోక్సభ ఎన్నికలకు ఒక సంకేతంగా కూడా చూడవచ్చు.